తిరువూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫోటోలను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తొలగించారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మధుబాబు ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలో బాల కార్మికులపై నిఘా ఉంచుతూ తనిఖీలు చేపట్టారు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు వస్తున్న పలు రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో పండగ ఉన్న నేపథ్యంలో పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తమ సొంత ఊళ్లకు చాలా మంది ప్రజలు తరలి వస్తున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కారంచెడులో హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి సంపాదించుకునేది కూడా ఏమీ లేదని, సింగిల్ పార్టీల అధినేతల వద్ద సంపాదన కేంద్రీకృతమై ఉందని ఆయన అన్నారు. విజయవాడలో ఈ నెల 19న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరుగుతుందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చెంగలరాయుడు సంక్రాంతి కానుకలు పంపిణీ చేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి దాటిశెట్టి రాజా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సంక్రాంతి తర్వాత టీడీపీ ఖాళీ అవుతుందని మంత్రి రాజా జోస్యం పలికారు. వైకాపా అక్రమాలు అరాచకాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు నిర్వహించిన టీడీపీ రా కదలిరా బహిరంగ సభకు జనం ఉత్సాహంగా కదిలొచ్చారు. ప్రతి పేదవానికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతోనే వికసిత భారత సంకల్ప యాత్ర చేపట్టామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీపాద యశో నాయక్ పేర్కొన్నారు. మోపిదేవి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని కేంద్ర ఓడరేవులు ఫిషింగ్ జల మార్గాల పర్యాటక శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీపాద యశో నాయక్ దర్శించుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థలో మేయర్ అధికారులు భారీ అవినీతికి పాల్పడుతున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ నేలిబండ్ల బాలస్వామి ఆరోపించారు. వైసీపీ చెత్త పరిపాలన వల్ల రాష్ట్రం మొత్తం నిరసనలు జరుగుతున్నాయని టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి అన్నారు. సీఎం జగన్ మాట ఇచ్చి మడమ తిప్పారని అన్నారు. గూడూరులో మున్సిపల్ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ కార్మికులు 16 రోజులుగా చేపట్టిన సమ్మె విరమించడం సంతోషంగా ఉందని కమిషనర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రపంచం మొత్తాన్ని కరోనా కుదిపేసిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలు ఆపలేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతి అక్రమాలతో మాఫియాకు డాన్ గా మారారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి ఆరోపించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులలో 1.30 కోట్ల రూపాయల సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన రా కదలిరా సభలో నర్సీపట్నానికి చెందిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ ఓ బాణాన్ని బహుకరించారు. వరంగల్ జిల్లా ములుగు రోడ్లోని వ్యవసాయ కళాశాలలో తెలంగాణ హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయించడాన్ని నిరసిస్తూ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 2 పార్లమెంట్ స్థానాల్లో గులాబీ జెండా ఎగరవేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. మహబూబ్ నగర్ నియోజకవర్గం ప్రస్తుతం ఎంత ప్రశాంతంగా ఉందని ప్రముఖ అడ్వకేట్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్పి వెంకటేష్ అన్నారు. ఓడిపోయినా కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు రాలేదని ఆయన వెల్లడించారు. నిర్మల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం కరీం కాలనీలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించి సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ దుబ్బాక ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.
అల్వాల్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాళులర్పించారు. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జేఎల్ఎన్ఎస్ నగర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్థలం గత కొంతకాలంగా కబ్జాకు గురైంది. కబ్జాకు పాల్పడి అందులో ఇల్లు నిర్మించిన 17 ఇళ్లకు ఎండోన్మెంట్ అధికారులు తాళాలు వేశారు. వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 55ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.